హాయ్ అండి. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. చూస్తున్నారా, ఎండలు చాలా ఎక్కువగా ఉందండి. తిరుపతిలో 40 డిగ్రీస్ రీచ్ అవుతూ ఉందండి. మేమైతే బైక్లో వెళ్ళడం కష్టం కదా, సో అమ్మ వాళ్ళ ఇంటికైతే రేణిగుంటకి వెళ్ళిపోయి కార్ అయితే తీసేసుకొని మా పాప స్కూల్కి అయితే మీటింగ్ ఉందండి. సో స్కూల్ మీటింగ్కి అయితే వెళ్ళిపోతూ ఉన్నామండి. ఇక్కడ చూస్తున్నారా, ఇది కృష్ణతేజ. ఇది చాలామందికి తిరుపతి వాళ్ళకైతే తెలిసే ఉంటుంది కదా అండి. కృష్ణతేజ చాలా మంచి ఇన్స్టిట్యూట్ అండి, చాలా పెద్దది ఇన్స్టిట్యూట్ కూడా. అన్ని స్కూల్ నుంచి కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, డెంటల్ అన్నీ ఉన్నాయండి ఇందులోనే. అందరూ వర్క్స్ అయితే 12 or 1 లోపు ఫినిష్ చేసేసుకొని వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి. 1 తర్వాత బయట ఏ వర్క్స్ పెట్టుకోకండి. ఇంకా కంపల్సరీ వెళ్ళాలి అనిపిస్తే హ్యాట్ అండ్ వాటర్ బాటిల్ కంపల్సరీ తీసుకెళ్ళండి. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, చాలా కష్టమండి. ఇక్కడ చూస్తున్నారా, వార్తా సైడ్ అయితే ఇది న్యూ రోడ్ అయితే ఓపెన్ అయిందండి. చాలా బాగా వేశారు. చూస్తున్నారా, లైట్స్ కూడా దేవుడి నామాలతో అయితే ఉన్నాయండి. మేమైతే వచ్చేసామండి, స్కూల్కి అయితే ఎంటర్ అయిపోయాం. చూస్తున్నారా ఎంత బాగుందో మా పాప వాళ్ళ స్కూలు. చాలా బాగుంటుందండి. ఇక్కడ ఎంటర్ అయిపోయాము. తర్వాత వాళ్ళ క్లాస్ రూమ్కి అయితే వెళ్ళిపోయాము. లోపల టీచర్ దగ్గర అయితే మీటింగ్ ఉంటుందండి. మార్క్స్ ఎలా వచ్చాయి, నెక్స్ట్ ఇయర్ ఫీజు అండ్ ఎక్స్ట్రా అయితే చెప్తారు. నేనైతే లోపలైతే వీడియో తీయలేదండి. సో ఆ తర్వాత బయటకైతే వచ్చేసాం. చూస్తున్నారా, ఇదన్నీ ఫుట్బాల్, టెన్నిస్ కోర్ట్స్ అన్నీ ఉన్నాయండి స్కూల్లో. చాలా పెద్ద స్కూలు, ప్లస్ ఎన్విరాన్మెంట్కి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. పీస్ఫుల్గా ఉంటుంది, ఫుల్ ప్లాంట్స్తో ఉంటాయి, చాలా బాగుంటుందండి. కొన్ని పిక్స్ అయితే మేము ఇక్కడ తీసేసుకున్నాము, బాగుస్తాయి అనేసి ఇలా పిక్స్ అయితే తీసుకున్నాం. మా పాప వాళ్ళ ఫ్రెండ్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంది. పాప వస్తే వాళ్ళ ఫ్రెండ్తో ఫోటో తీసేసుకుందాము అని అయితే వెయిట్ చేస్తూ ఉంది. సో మేము కూడా కాసేపు పిక్స్ అయితే దిగేసామండి. మా పాపకైతే మంచి మార్క్స్ అయితే వచ్చాయండి. టీచర్ కూడా చాలా మెచ్చుకున్నారు. చూసారా, వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చేసింది, ఫొటోస్ అయితే దిగేసింది. చాలాసేపు వెయిట్ చేసింది వాళ్ళ ఫ్రెండ్ కోసము. మా చిన్న పాప స్కూల్ కూడా మానేసి మరీ వచ్చిందండి. అక్క వాళ్ళ స్కూల్కి వెళ్దాము మీటింగ్కి అని. వీళ్ళు ఏదో స్కూల్లో మీటింగ్ లాగా కాకుండా ఏదో పిక్నిక్కి వెళ్ళినట్లుగా వచ్చారండి ఇద్దరు. స్కూల్ చూస్తున్నారా అండి, చాలా బాగుంటుంది. టీచింగ్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ. ఇదైతే క్యాంటీన్. స్టడీస్ ఒకటే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయండి ఈ స్కూల్లో. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి కూడా మంచిగా ప్రిఫరెన్స్ అయితే ఇస్తారండి. వీక్లీ 2 times అయితే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి కూడా క్లాసెస్ ఉంటాయి. చూస్తున్నారా, మేము ముగ్గురం ఇలా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాం, నీడలో వెయిట్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. సో స్కూల్ అయితే చాలా బాగుంటుంది. చూస్తున్నారా, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. పిల్లలకి స్విమ్మింగ్ కూడా నేర్పిస్తారండి ఇక్కడ. సో అంతే అండి. ఇంకైతే వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది, పిక్స్ అయితే దిగేసింది, అన్నీ ఫినిష్ చేసేసుకొని, సో ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఇంకైతే ఇంటికి వెళ్ళిపోదాము అనేసి మేమైతే స్టార్ట్ అయిపోయి బయటకైతే వచ్చేసామండి. ఇప్పుడైతే మా మోక్షకి హాలిడేస్ 10 days హాలిడేస్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ స్కూల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ క్లాస్కి కూడా ప్రమోట్ అయిపోతుంది. పేరెంట్స్ మీటింగ్ అంటే పేరెంట్స్ కూడా చాలా ఓపిక్గా అయితే వచ్చి మీటింగ్కి అయితే అటెండ్ అయ్యే వెళ్తారండి. చూస్తున్నారా, ఎన్ని కార్స్ అండ్ బైక్స్ ఉన్నాయో. ఎండ్ అయినా కూడా పేరెంట్స్ అయితే కంపల్సరీ వస్తారండి మీటింగ్కి. సో ఇక్కడ నుంచి మేమైతే స్టార్ట్ అయిపోయి బాలాజీ కాలనీ సైడ్ అయితే వెళ్తూ ఉన్నామండి. చూస్తున్నారా, ఇదంతా బాలాజీ కాలనీ. ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉంది. పిల్లలందరికీ స్కూల్ అయితే అయిపోయే టైం కదా, సో ఫుల్గా ఉంది. ఇంకొక మంచి వ్లాగ్తో అయితే రేపు కలుద్దాం. బాయ్ బాయ్. ప్లీజ్ నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.